మనం ఎప్పుడు కూడా మన ఛానెల్‌లో చెప్పుకునేదే అబ్బా! సింపుల్ థింగ్. ఒక మనిషిని మనం ఆ వ్యక్తి పొలిటీషియన్ అయినా, సినిమా స్టార్ అయినా, మన ఫాదర్, మదర్ అయినా, మనం ఇష్టపడేటువంటి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా, ఎవ్వరైనా సరే, మీరైనా, నేనైనా, నేను మిమ్మల్నైనా, మీరు నన్నైనా, కేటగరికల్‌గా జడ్జ్ చేయాలి. కేటగరికల్‌గా మనం వాళ్ళని ఆహ్, ప్రైజ్ జేయాలి. ఈ విషయంలో ఇతను బెస్ట్, ఈ విషయంలో ఇతను వరస్ట్ అని మనం అట్లా ప్రైజ్ జేయాలి. ఇతను లేదా ఆమె ఎవరైనా. ఈ కొన్ని విషయాల్లో బ్యాడ్, నెగెటివ్ అంటే కేటగరికల్‌గా మనం మనుషులతో డీల్ చేయాలి తప్ప, ఓవరాల్‌గా ఇప్పుడు నాకు 'చిరంజీవి' అంటే పంచప్రాణాలు. నాకు చాలా ఇష్టం. చాలా పెద్ద 'చిరంజీవి' అభిమాని. అనేక విషయాల్లో 'చిరంజీవిని' క్రిటిసైజ్ చేశా. ఎగ్జాంపుల్‌కి చెప్తా. సో, చెయ్యాలి మనం. అలా చేయకపోవడం వల్ల ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతాయి. ఇప్పుడు 'నాన్' విషయంలో ఏం జరిగింది? అతని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లేస్తున్నారు. అంటే పిల్ అంటాం కదా! పీఐఎల్ అది ఏస్తున్నారు. అతను గనక ఇండియా వస్తే డెఫినైట్‌లీ అరెస్ట్ అవుతాడు. దేనికి సంబంధించి, ఎందువల్ల ఏస్తున్నారు? అతను అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఏమున్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో లాస్ట్ దాకా చూడండి ఓపికగా. ఒక 1000 లైక్స్ టార్గెట్ నేను అందరితో మాట్లాడి మహిళా సంఘాలు ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎవరు ఏస్తున్నారు పిల్లు? అన్ని విషయాలు మాట్లాడి వీడియో చేస్తున్నా. సో, ఒక 1000 లైక్స్ టార్గెట్ నాకు. ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ పీఐఎల్ అనేది నాన్‌వెషణ అతని మీద పడబోతుంది. నాన్‌వెషణ గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్‌లో మాట్లాడుకున్నప్పుడు మన ఛానెల్‌లో నేను అక్కడ అక్కడ కూడా ఇదే మొత్తుకున్నా. సింపుల్ థింగ్ ఏంటంటే అతను బెట్టింగ్ యాప్స్ మీద ఒక రకమైనటువంటి పోరాటం చేస్తున్నాడు. ఇదివరకు అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. డెఫినైట్‌లీ అప్రిషియబుల్. సజ్జనర్ గారితో కలిసి అతను చేసినటువంటి వీడియోస్ గాని, దీని మీద అంటే బేసిక్‌గా బయ్యా సన్నీ యాదవ్ అనే అతను ఇతనికి ట్రావెలర్ పరంగా ఇష్యూస్ ఉండటం వల్ల అతను గట్టిగా ఫోకస్ చేసాడని అర్థమవుతుంది. లేదు జనాల కోసం నిజంగా చేశాడంటే డెఫినైట్‌లీ అప్రిషియబులే. కానీ ఇతను చేసినటువంటి వీడియోస్‌లో అనేక ఇష్యూస్ ఉన్నాయి. హిందూయిజంని క్రిటిసైజ్ చేయడం, సనాతన ధర్మం గురించి తక్కువగా మాట్లాడటం, అలాగే తన పక్కన ఉండేటువంటి ఆడపిల్లలు, వాళ్ళు వేరే వేరే కంట్రీస్ చెందిన వాళ్ళు. ఎక్కడైనా ఎవరైనా ఆడపిల్ల ఆడపిల్లే. ఆప్ ఆ వ్యక్తులకి ఆ భాష, తెలుగు భాష రాదు కాబట్టి వాళ్ళు ఈ టిండర్ లాంటి యాప్ ఏదో కాసేపట్లో స్పెండ్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్స్‌ని ఇస్తూ ఉంటారు వేరే కంట్రీస్‌లో. ఆళ్ళది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి పెయిడ్ పీపుల్ కాబట్టి వాళ్ళ గురించి చాలా నీచంగా, రోతగా, అసహ్యంగా మాట్లాడడం. కెమెరా మన అతను కెమెరాలో రికార్డ్ చేసుకుంటున్నప్పుడు. ఆటగాళ్ళని, ఆటని మీ ఇద్దరు రాత్రి బాగా ఎంజాయ్ ఇట్లాగా ఇంకొంతమందిగున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటాడు ఒకడు. ఆడు ఇంకా వరస్ట్‌గా మాట్లాడాడు ఆడు దరిద్రుడు. సరే ఆళ్ళ గురించి పక్కన పెట్టి ఇతని గురించి మాట్లాడుకున్నా కూడా ఇతను చాలా రోతగా, నీచంగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటది. అతను చూపించిన ప్రదేశాలు గాని, అతను కవర్ చేసినటువంటి ఇది గాని ఎవ్వడు నా భూతో నా భవిష్యత్తు 2 తెలుగు రాష్ట్రాల్లో హిస్టరీ మొత్తం మీద ఎప్పటికైనా సరే 'నాన్‌వేషన్' అనే వ్యక్తి ఒక అద్భుతమైన ట్రావెలర్‌గా మిగిలిపోతాడు. అది హైలీ అప్రిషియబుల్. అతను కవర్ చేసిన ప్రాంతాలు ఎవరు చేయలేకపోయారు. అంతవరకు సూపర్. అదే అంటున్నా కేటగరికల్‌గా. కానీ అతను ఆ ప్రదేశాలు కవర్ చేసే క్రమంలో అతను చేసిన కొన్ని రోత పనులను మనం డెఫినైట్‌లీ ఎత్తి చూపించాలి. నంబర్ 1. అతనితో పోటీ వస్తున్నారు కాబట్టే మరి వీళ్ళ మీద టార్గెట్ చేసాడనేది ఒక క్వెషన్. మనం దాని విషయం జడ్జిమెంట్ చేయలేము ఇంకా. అయితే వీటన్నిటికి మించి ఇతను బయ్యా సన్నీ యాదవ్ యొక్క పేరెంట్స్ గురించి వాళ్ళ మదర్‌ని కించపరుస్తూ మాట్లాడినటువంటి థింగ్ గావచ్చు. రెండోది ఇమ్రాన్ అనేటువంటి అతని ఈ మధ్య గొడవైంది గదా! అతని మదరు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసుకుంటారంటూ చాలా క్యాజువల్‌గా మాట్లాడడం. అతని తండ్రి ఇమ్రాన్ తండ్రి బతికున్నా కూడా ఆయన తండ్రి చనిపోయాడు. అందుకే ఆళ్ళ మమ్మీ ఇట్లా చేస్తూ పెంచారు వీళ్ళని అంటూ. అంటే కెమెరా ఉంది కదా! మనం చెప్పేది నలుగురు వింటున్నారు కదా! నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం. కనీసం ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఒకవేళ అలాంటిదేమైనా ఉన్నా కూడా పర్సనల్ వ్యవహారాలకు సంబంధించింది. అట్లాంటిదేమీ లేదు. ఒక పద్ధతిగా బతుకుతున్నటువంటి ఒక మహిళ గురించి, ఒక వ్యక్తి మీద నీకు ప్రాబ్లమ్ ఉంది. ఆడు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు. ఖచ్చితంగా పోరాటం చెయి. అందులో డౌట్ లేదు. కానీ ఒకళ్ళని టార్గెటెడ్‌గా మాట్లాడడం, ఇట్లా చేయడం అనేది చాలా వరస్ట్ థింగ్. దీని మీద మహిళా సంఘాలు ఒక పిల్‌ని వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతను గనుక ఇండియా వస్తే డెఫినెట్‌లీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సజ్జనార్ గారు కూడా ఇట్లాంటి వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు కేటగరికల్‌గానే డీల్ చేయాలి. బాబు నువ్వు ఇన్ని చెప్తున్నావు. బెట్టింగ్ యాప్స్ మీద ఇట్లా పోరాటం చేద్దాం అంటున్నావు. బావుంది. కానీ నువ్వు కూడా ఛానెల్స్‌లో మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడడం తప్పు. ఇది కూడా లీగల్ యాక్షన్ నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటది ఇండియా వచ్చాక అని ఒక మాట అన్నారనుకోండి, అసలు ముందు అలాంటి వాళ్ళతో కలిసి ముందు అడుగేయకూడదు. అబ్యూసివ్‌గా ఇంకొకళ్ళ తల్లుల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులతో ఒక వ్యక్తి యొక్క తల్లి ఇట్లా చేసుకొని బతికింది, ఇలాగే ఈడిని పెంచింది అని మాట్లాడేటువంటి వ్యక్తులతో సజ్జనార్ లాంటి ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి, ఒక లెవెల్ ఉన్న వ్యక్తి, ఒక హుందాతనం ఉన్నటువంటి వ్యక్తి, అందరం అడ్మైర్ చేసేటువంటి వ్యక్తి ముందసలు చేతులు కలిపి అడుగేయకూడదు. సరే వేశారు కాబట్టి తర్వాతైనా సరే ఆయన ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే, తెలుసుకుంటే డెఫినైట్‌లీ ఇలాంటివి కూడా ఓకే. నా అన్వేషణతో ఇట్లా ఇంటర్వ్యూ చేశాను. కానీ ఇతను కూడా ఇట్లా మాట్లాడిన సందర్భంలో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీని మీద కూడా లీగల్ యాక్షన్ ఉంటది అతని మీద కూడా అని ఒక మాట అంటే హైలీ అప్రిషియేట్ చేస్తాం మేము ఆయన్ని కూడా. సో, సామాన్య ప్రజలైనటువంటి మనం ఎప్పుడైనా 2 పక్కల థింగ్స్‌ని మనం కేటగరికల్‌గా డివైడ్ చేసుకొని, జడ్జ్ చేసి దాని గురించి అప్రిషియేట్ చేయాలి. మంచి జరిగినప్పుడు, బ్యాడ్ జరిగినప్పుడు డెఫినైట్‌లీ మనం క్వెషన్ చేయాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? క్లియర్ కట్‌గా కింద కామెంట్ చేయండి.